సహస్రవిరాజిత యాగం చేసినప్పుడు పూర్వజన్మ పాపదోషాల వల్ల కలిగిన కష్టం సమస్య తొలగిపోతుంది. ఆ తరువాత మనకు పిల్లలు పుట్టాలి. అందుకుగాను హరిద్రా వినాయక హోమం చేయాల్సుంటుంది. కాని ఇదంతా చెయ్యాలి అంటే ముందుగా జాతకాన్ని చూసి ఓకే అనుకున్న తరువాతే భగవంతుని ఉత్తర్వుతో చేయాలి. లేదు అంటే మనం గనక హరిద్రా వినాయక హోమం, విరాజిత యాగం వాటి వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఎప్పుడూ ఓ విషయం గుర్తుంచుకోండి, లేనటువంటి దాన్ని సృష్టించాలంటే ఏ మంత్రం చేతనూ ఎవరి వల్లనూ కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు, విద్యా విజయప్రద యంత్రాన్ని వేసుకో, విద్యలో నీవు గొప్పవాడివవుతావు అంటారు. సంతాన గోపాలయాగం చేస్తే పిల్లలు పుడతారు. ధనవశే యంత్రాన్ని ఉంచుకో, ధనభాగ్యం సిద్ధిస్తుంది అంటారు. అదంతా ఊరికే, దానివల్ల ఉపయోగం లేదు. ధనవశే యంత్రాన్ని పెట్టుకోమని చెప్పిన వారే ధనం కోసం ప్రాకులాడుతుంటారు. అందుచేత అవన్నీ మూఢనమ్మకాలే.